RTI Live News. Ask for right. RTI Live News की स्वागतम. కొమరం భీం ఆసిఫాబాద్ సిర్పూర్ నియోజకవర్గం బెజ్జూరు మండలం ఎలకపల్లి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం నుండి మహారాష్ట్ర చెప్రాల శ్రీ శ్రీ దత్తావార్ కార్తిక్ మహారాజ్ ఆలయం వరకు బాజా భజంత్రీలతో ప్రతి ఏటా జనవరి 18న హనుమాన్ భక్తులు పాదయాత్రలో భాగంగా పాల్గొని విజయవంతం చేస్తామని, అదేవిధంగా ఈ సంవత్సరం 20వ మహాయాత్ర ప్రారంభం ఉదయం 5 గంటలకు బయలుదేరి సాయంత్రం 7 గంటలకు చేరుకుంటామని హనుమాన్ భక్తులు తెలిపారు. ఈ సందర్భంగా కౌటాల కంకలమ్మ గుట్టస్వామి ఆలయ కమిటీ చైర్మన్ సులువ కనకయ్య మాట్లాడారు. దైవం మానుష్య రూపేణ తమ్ నమామి కార్తికేయం, దేవుడు మానవుని రూపంలో జన్మిస్తాడు అనడానికి శ్రీ కార్తిక్ స్వామి నిదర్శనం కనుక ప్రతి ఏటా వేల సంఖ్యలో హనుమాన్ భక్తులు పాదయాత్రగా వెళ్తుంటారని, ఇది 20వ మహాపాదయాత్ర అని. ఈ యాత్ర బెజ్జూరు, ఎలకపల్లి, కూకుడ, పోతపల్లి, బారేగూడ, రుద్రాపూర్, చింతల్, మానేపల్లి, బాలజీ, అనుకోడ, కార్జల్లి, రవీంద్రనగర్ గ్రామాల మీదుగా సాగుతుందని తెలిపారు. పాదయాత్ర వెళ్లే హనుమాన్ భక్తులు గత 5 సంవత్సరాల నుండి బెజ్జూరు మాజీ ఎంపీటీసీ పర్వీనా సుల్తానా, తెలంగాణ జావేద్ ఖాన్ ఆధ్వర్యంలో బిస్కెట్స్, వాటర్ బాటిల్, అదేవిధంగా బాబురావు భక్తులకు అందించారని, పోతపల్లి భక్తులు అరటి పండ్లు ఇచ్చారు. బెజ్జూరు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఈ చుట్టుపక్కల దాదాపుగా ఈ సిరిపుర్ తాలూకా మొత్తం ఈ కార్తీక స్వామి ఆశీస్సులతో మేమంతా ఎంతో దినదిన అభివృద్ధి చెందుతున్నాం. ఈయన మంచి మహాత్యం గల సద్గురు దత్తాత్రేయ స్వరూపం అని చెప్పి ఈ ఏరియాలో అందరూ అనుకుంటుంటారు. ఆయన మహాత్యం చాలా బాగుంటుంది కాబట్టి ఆయన దాదాపు 20 సంవత్సరాల నుండి పాదయాత్రగా అక్కడికి బయలుదేరి మా మొక్కులు తీర్చుకుంటుంటాం. ఇది ఆనవాయితీగా ఈ బెజ్జూరు మండలంలోని ఎలకపల్లి గ్రామం నుంచి దీన్ని ప్రారంభమై చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన దాదాపు వేల సంఖ్యలో భక్తులు రేపు ఈరోజు రాత్రి వరకు చెప్పడం చేరుకొని అక్కడ రాత్రి జాగరణ చేసి రేపు పొద్దున భోజనాలు అవన్నీ చూసుకున్న తర్వాత రేపు సాయంత్రం అందరూ తిరిగి ఇంటికి చేరుకుంటారు. इसके बैच तो है यार, अच्छा बैच है यार, अंदर నమస్కారం సార్, మేము వేటూ న్యూస్తో మాట్లాడుతున్నాము. బెజ్జూరు మండలం నుండి గత 20 సంవత్సరాలు నడుస్తున్న పాదయాత్ర యొక్క ప్రాముఖ్యతను 20 ప్రాముఖ్యతను వివరించాల్సి తెలుస్తున్నాం సార్. ఇది కార్తీక స్వామి పాదయాత్ర. ఆయన చాలా మహత్యం ఉన్న సద్గురు దత్తాత్రేయ స్వరూపము.
ఆయన ఆశీస్సులతో ఇక్కడ బాగుపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆయనను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం బెజ్జూరు మండలంలోని ఎల్కపల్లి గ్రామం నుంచి ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో పాదయాత్రకు బయలుదేరుతుంటాం. ఇది 20వ సంవత్సరం. ఇలాగే ఎల్లకాలం ఇలాగ చేయాలని అనుకుంటున్నాం. ఈరోజు సాయంత్రం వరకు బెజ్జూరు నుంచి తోటాల అంతా తిరుగుతూ చెప్పాడ చేరుకొని రాత్రి జాగరణ చేసేసి భజనలు జాగరణలు చేసేసి రేపు పొద్దున కార్తీక స్వామి గారి పల్లకి ఊరేగింపు అభిషేకము వాళ్ళ కార్యక్రమం కంప్లీట్ చేసుకొని రేపు రాత్రి వరకు తిరిగి ప్రయాణం. సుమారు ఎన్ని కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేస్తారు? దాదాపు 50 కిలోమీటర్ల పైన ఉంటుంది. మళ్ళీ అక్కడ 2 నదులు దాటాలి. నాడుగొడలలో ఆర్దా నది దాటి మళ్ళీ కొంత దూరం నడిచిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి వైనగంగా వస్తుంటుంది. దాంట్లో కూడా నాటుపడవలతో దాటి అక్కడికి వెళ్ళి ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుంది. బెజ్జూరు మండలం ఎల్కపల్లి నుంచి ఎంతమంది భక్తులు ప్రతి సంవత్సరం పాదయాత్రగా బెజ్జూరు నుంచి ఎల్కపల్లి నుంచి కనీసం ఒక 1000 మంది కొంచెం బయలుదేరుతారు. మధ్యలో ప్రతి ఊరు నుంచి కూడా అందరూ అందులో ఫాలో అయ్యి దాదాపుగా ఒక 4000-5000 మంది అక్కడికి చేరుకుంటారు. ఏ మండలాల గుండా ఈ పాదయాత్ర సాగుతుంది? ఈ పాదయాత్ర బెజ్జూరు మండలం నుంచి ప్రారంభమై చింతలమానపల్లి, కౌటాల ఈ 3 మండలాల అందరూ కలిసి మన కౌటాలలోని ప్రాణహిత నది దగ్గర అందరు చేరుకొని నాటుపడవల్లో అక్కడికి దాటి వెళ్తున్నారు. థ్యాంక్ యూ.